టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర శ్రవణం సంస్థను టీటీడీ జేఈఓ ఏ శరత్ శనివారం అధికారులతో కలిసి సమగ్రంగా పరిశీలించారు. చిన్నారుల జీవితాల్లో శ్రవణం ద్వారా వస్తున్న మార్పులను ప్రత్యేకంగా తెలుసుకుని సేవల మరింత మెరుగుదలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర శ్రవణం, శ్రీ వెంకటేశ్వర బాలమందిరం సంస్థల్లో అందిస్తున్న సేవలను విస్తృతంగా ప్రజలకు చేరవేయాలని జేఈఓ సూచించారు. టీటీడీ సమాచార కేంద్రాలు, కళ్యాణ మండపాలు, ఎస్వీబీసీ ఛానల్, టీటీడీ సోషల్ మీడియా, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ మరియు దివ్యాంగుల శాఖలతో సమన్వయం చేసుకుని ప్రచారాన్ని విస్తరించాలని ఆదేశించారు. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, సెలవులు ముగిసేలోపు పెండింగ్ అభివృద్ధి పనులను పూర్తి చేయాలని సంబంధితాధికారులను కోరారు. పిల్లల తల్లులతో మమేకమై మాట్లాడిన జేఈఓ నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం ఆహారం అందుతోందా, శిక్షణ నాణ్యత ఎలా ఉందో, పిల్లల్లో వచ్చిన పురోగతి, సౌకర్యాలపై సంతృప్తి స్థాయి వంటి అంశాలు తెలుసుకున్నారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన తల్లులు శిక్షణపై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తూ మూగనవ్వుతో వచ్చాం, నవ్వు నవ్వుతో వెళుతున్నామని భావోద్వేగంగా తెలిపారు. డే స్కాలర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించడం, శిక్షణ అనంతరం ఆధునిక వినికిడి పరికరాల పంపిణీ, మెరుగైన బోధనాంశాలు, బోధనా పద్ధతులు, స్టేషనరీ, స్టడీ మెటీరియల్, పాఠ్యాంశాలపై డీఈఓ టి వెంకట సునీల్కు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ డి ఫణికుమార్ నాయుడు, డీఈఓ టి వెంకట సునీల్, అదనపు ఆరోగ్య అధికారి డాక్టర్ సునీల్, శ్రవణం ప్రాజెక్ట్ ఏఈఓ అమ్ములు, ఈఈ మల్లికార్జున ప్రసాద్, ఇతర అధికారులు, శ్రవణం సిబ్బంది పాల్గొన్నారు. అసలు నాన్న వచ్చి కూర్చోరా? ఇప్పుడే క్లాస్ ఉంటుంది క్లారిటీగా. అవును సార్, దేవుడు ఏ లోపం మాకు లోడ్ చేశాడు, అవే లోపాన్ని మంచిగా ఖచ్చితంగా సార్ వాడే సార్. చెప్పు. హలో చెప్పు. నీ పేరు ఏమి? చెప్పు. పెద్దగా చెప్పు. అమ్మ పేరు? ఏం పేరు? ఇక్కడంతా పిల్లలే సార్ రాసుకునేది. బాగా రాస్తారు. అదే కదా. పేర్రా మీరమ్మా ఎప్పుడు చేంజ్ చేశారు? ఎట్లా ఉంది? బాగుంది సార్, బాగా మాట్లాడుతుంది. ముందు 3 ఏళ్ళ ముందు ఎట్లా ఉండేది? ఏం మాట్లాడు సార్, అమ్మాయిని కూడా మాట్లాడే వచ్చిన తర్వాతే మాటలు నేర్చుకుని అయినా నాది వేరే భాష కర్ణాటక. ఇప్పుడు వచ్చినాక నాకు తెలుగు నేర్చుకొని తెలుగు రాయడం నేర్చుకున్నాను. ఈమె ఇంప్రూవ్ అయిందా? బాగా ఇంప్రూవ్ సార్. నమస్తే చెప్పు సార్. నమస్తే సార్. నమస్తే. నమస్తే. ముందు ఈ మాటలు లేవు. ఇప్పుడు ఆమె చదివిస్తావా తర్వాత? పక్క సార్ అన్నీ తీసుకో. బాగుంది అంతా. నవ్వు నవ్వుతో నవ్వు ఇది హాస్టల్ అమ్మా. ఇది ఇవంతా హాస్టల్ సార్. పేరెంట్స్ ఉన్నారా ఎవరు? ఇది ఎంత చక్కగా ఉంది చూడండి. అంటే ఇవే పెడుతున్నాం కాబట్టి బోర్డు లేదు. వచ్చినా కూడా ఇంకా గుర్తుండదు మామూలుగా. ఉండమ్మా. పిల్లలకి మంచి భోజనం పెడుతురా? ఆ బోర్డు ఒకటి పెట్టారు, దాని ప్రకారం పెట్టారు. ఈ పిల్లలు సంతోషంగా ఉంటారా? మీ పిల్లలు బాగా ఎక్విప్మెంట్ కూడా ఇస్తుంది. ఎంతమంది ఉంటారు? నైట్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. విత్ బ్యాటరీ ఇవ్వాలి కదా మనం. ఇది డీటెయిల్స్ తీసుకుంటాం, ఇంకా స్పెసిఫికేషన్స్ ఉంటే ఇచ్చేసేయండి. ఒకసారి ఇస్తాం మేము. 3 ఏళ్ళు వస్తుంది సార్. సెల్ ఫోన్ బ్యాటరీ ఏం బాధపడుతున్నాం అంటే లేట్గా వచ్చినా అని బాధపడుతున్నాడు. సరే అక్కడ పోయి చేయండి.
ఇంకా ఇప్పుడు అడ్మిషన్స్ పరిస్థితి ఏంటి? మొత్తం మనకి మొత్తం ఎన్ని ఎంతమంది అకౌంట్ చేయగలరు? ముగ్గురు అంటే 60 మంది. ఇంకా మిగతా ఎంతమంది ఉంటారో అది శాంక్షన్ సెకండ్ ఏం పేరు? వీళ్ళు వచ్చి కంపెనీ వాళ్ళు సార్ జై బ్యాటరీస్ ఎట్లమ్మా? బ్యాటరీస్ తెలుగు ఇంగ్లీష్ కెన్ యూ ప్రొవైడ్ బ్యాటరీస్ ఆల్సో? Actually, we are providing the programming and machinery. Battery is not in. What is the warranty period? 2 years. 2 years Only 2 years. After 2 years they have to replace or what? This is there, sir, but it will be like వాట్ ఇస్ యావరేజ్ లైఫ్ టైమ్ ఆఫ్ బ్యాటరీ? will come to 2 years, like 2 years. 2 to 3 years. కాక్లియర్ వాళ్ళకి అది వాళ్ళు ప్రొవైడ్ చేసి ఇదే సార్. ఇది వాళ్ళు కాక్లియర్ ఇది కాక్లియర్ వాళ్ళకి కాదు సార్ రీసౌండ్ సార్ ఇది రష్యా అదే మేమే ఇస్తున్నామా? ఇస్తున్నాం కదా ఇచ్చాం కదా మేము సార్ ఈ అబ్బాయి వెళ్ళిపోతున్నారు. ఈ అబ్బాయి 7 నెలలు అయింది సార్ జాయిన్. మీ పిల్లలేనా? మాకు ఇట్లా ఇంప్రూవ్మెంట్ ఉందమ్మా? ఉంది సార్. ఇక్కడే అంటే జనం అయిన తర్వాత హియరింగ్ ఇక్కడ స్టార్ట్ అయింది. అంటే వోకలైజేషన్ కూడా లేదు సార్ ఇక్కడికి వచ్చినప్పుడు. ఆ అంటే తిరిగి ఆ అనేది కూడా రాదు. చెప్తాడు అన్నీ చెప్తాడు. మొత్తం చెప్తాడు సార్. చెప్పు. శ్రీనివాస గగతప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద గోవింద గోపురానందన గోవింద. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. ఆ దేవుని కృప కావాలి. ఇంటిగ్రేట్ అయిపోయింది ఎంఎస్సీ చేసింది బాగా స్పీచ్ బాగా చనిపోవాలని భగవంతుడు ఆశించడం వల్ల ఇంకా వాడు లైఫ్లో మాలాగా రావాలి. చెప్పాను అంగన్వాడీ సెంటర్లో కూడా మానిటరింగ్ చేస్తారు. పిల్లవాడు న్యూట్రిషియస్ గ్రోత్, హైట్ కానీ వెయిట్ కానీ అది మానిటర్ చేస్తారు. దాంట్లో మాల్ న్యూట్రిషియస్ ఉంటే మాకు అసలు జైన్ అయిన దగ్గర నుంచి అదే పద్ధతిలో కరువులాగా వాడు జైన్ అయినప్పుడు అండ్ లాస్ట్కి ఇంటిగ్రేషన్ అయ్యేటప్పుడు ఒక్కరిని పెట్టుకుని ఒక డిస్ప్లే లాగా చేస్తే ఎంత బాగుంటుంది. అండ్ చార్ట్ కూడా తయారు చేయమని చేస్తున్నాం ఏది చార్ట్ రాలేదు. ఒకసారి వీలైతే మంచి స్కూల్ పోయి వచ్చేస్తే హైట్ వెయిట్ వాళ్ళు ఏజ్ ప్రకారం తీస్తే వాళ్ళకి పోషక లోపల కూడా తెలిస్తే సార్. ఒకసారి హైట్ స్టార్టింగ్ ఉంటుంది కదా సార్. ఒకసారి పోషకాల లోపల టేస్టింగ్ ఒకసారి పిల్లలందరినీ అలాంటి ఐడెంటిఫై చేయాలంటే వాళ్ళు వచ్చి బ్లడ్ శాంపిల్ తీసుకుంటారు. అండ్